సాలిడ్ టీవీ ప్రేక్షకులకి మీ మూవీ అంకల్ గ్రీటింగ్స్. ఈరోజు ఇప్పుడే ఒక అద్భుతమైన గ్లిమ్స్ చూశాను. వృషకర్మ, యువ సామ్రాట్ నాగ చైతన్య, అక్కినేని నాగ చైతన్య ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అని నాకు అనిపించింది. ఇందులో డెవిల్ ఉంది, అంటే ఈవిల్ పవర్ ఉంది, ఒక దైవత్వంతో కూడిన అంశాలు ఉన్నాయి, అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే కళ్ళు చెదిరిపోయేటట్టుగా ఉంది ఆ గ్లిమ్స్ చూస్తేనే. ఇందులో మనం ఆ గ్లిమ్స్లోకి వెళ్ళే ముందు అసలు వృషకర్మ అంటే ఏమిటి? వృషకర్మ అంటే విష్ణు సహస్రనామంలో ఉన్న విష్ణువు పేరు. వృషకర్మ అంటే రైచియస్నెస్, ధర్మానికి నిలబడే ఒక వ్యక్తి గురించిన పదం అది. అంటే వృషకర్మ అంటే ధర్మానికి నిలబడే ఒక వ్యక్తి, అంటే నాగచైతన్య ఇందులో ధర్మానికి నిలబడే ఒక వ్యక్తి అని మనం అనుకోవాలనుకుంటే గ్లిమ్స్లోకి వెళ్తే గ్లిమ్స్ మొదలవుతుంది. ఒక అబ్బాయి బొమ్మ వేస్తూ ఉంటాడు. ఆ బొమ్మ ఏం వేస్తున్నాడు ఏమిటి అని మనం అనుకుంటే ఆ బొమ్మకి క్లోజప్ చూపిస్తే ఒక కన్ను ఆల్మోస్ట్ పోయి నోట్లోంచి ఏదో బయటికి వస్తున్న ఒక మనిషి బొమ్మ వేశాడు. ఆ తర్వాత గ్లిమ్స్లో చూస్తే అతను ఒక భయంకరమైన దానికి ఒక వికారం లాంటి దానికి లోనై అతనిలోంచి ఒక గబ్బిలం నోట్లోంచి బయటకు వచ్చింది. అంటే బొమ్మలో మొదటి పాయింట్ ఆ నోట్లోంచి బయటకు వస్తున్నది. రెండు, అది ప్రయాణించి ఎవరో ఇంకొక కుర్రాడు రోడ్డు మీద నించుంటే వాడి కంటిలోంచి దూసుకుపోయి మెదడులోంచి బయటకు వచ్చి ఎగిరిపోయింది. వాడు రోడ్డు మీద పడితే షాట్ తీసుకుంటే ఆ కన్ను ఆ బొమ్మలో చూపించిన ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి. అది ఏంటి, ఎందుకు, ఆ కాంటెక్స్ట్ ఏంటనేది మన సినిమా చూస్తే తప్ప తెలీదు. బట్ ఒళ్ళు గగుర్పొచ్చింది ఒక్కసారి. ఆ కార్తీక్ దండు విరూపాక్షలు ఎట్లా భయపెట్టాడు మన్ని, మళ్ళీ ఆ లక్షణాలు అంతకి 10 కనెక్ట్స్ చేసుకుని వచ్చేసాడు ఈసారి. సో అది ఒక స్టార్టింగ్ అయితే. ఆ తర్వాత మనం ఏదైతే వృషకర్మ టైటిల్లో ఏదైతే అనుకున్నామో, విష్ణుమూర్తి యొక్క పేరు ధర్మాన్ని రక్షించేవాడు, రైచియస్నెస్గా ఉండే ఒక మహాశక్తివంతమైన వ్యక్తి అని ఏదైతే అనుకున్నామో దాన్ని జస్టిఫై చేస్తూ క్లియర్గా గ్లిమ్స్లో చెప్పారు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ రైజ్ అయినప్పుడు, ధర్మం దారి తప్పినట్టు, సృష్టి ధర్మం దారి తప్పినప్పుడు సృష్టి ఒక వృషకర్మని వెతుక్కుంటుంది అని అప్పుడు మన నాగ చైతన్య చక్క ఎక్సర్సైజ్ చేస్తూ అద్భుతమైన ఫిట్నెస్ బాడీతో మన ముందుకు రావడం. ఇంకా అక్కడి నుంచి టక 2-3 గ్లిమ్స్ చూపించిన తర్వాత అతను గ్లిమ్స్ ఎండ్ అవుతుంటే ఒక నైఫ్తో పెద్ద జంప్ చేశాడు. ఫెంటాస్టిక్గా ఉన్నాడు. ఈ సినిమాతో నేను చెప్తున్నా, ఇంతవరకు ఒక నాగ చైతన్య బిఫోర్ వృషకర్మ, ఆఫ్టర్ వృషకర్మ అని తీరుతారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్ మూవీ ఫర్ హిమ్. ఎలాగైతే 100 crores గ్రాసు, 100 crores నెట్, ఇంకా చిల్లర లెక్కలు మానేయండి, hundreds of crores వసూలు చేయబోయే సినిమాతో నాగ చైతన్య వస్తున్నాడు. అదిరిపోయే గ్లిమ్స్. ఫ్యాన్స్ అందరూ చూడండి, ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా తెలుగు సినిమాని లైక్ చేసేవాళ్ళతో చూడండి. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ మూవీ. సో లెట్ us వెయిట్ ఫర్ వృషకర్మ. అంతవరకు గ్లిప్స్ చూసి ఎంజాయ్ చేయండి. మీ మూవీ అంకల్ సైనింగ్ ఆఫ్.